నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేసి వైద్య కళాశాలల నిర్మాణము, నిర్వహణ, బోధనా సిబ్బంది, మెడికల్ అడ్మిషన్ల గురించి పూర్తి అధ్యయనం చేసి మే 15 నుంచి ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి తల్లిదండ్రులకు, విద్యార్థులకు జూమ్ మీటింగ్ ద్వారా ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన తర్వాత ఏం చేయాలి, నీట్లో ర్యాంకు రాలా ఏం చేయాలి అనే సలహాలు, సూచనలు ఇచ్చి ఈ విధంగా డిసెంబర్ నెలాఖరు వరకు ఇవి కొనసాగించడం జరుగుతుంది. ఈ జూమ్ మీటింగ్తో పాటు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో దాదాపు 10,000 మంది ఉన్నారు. ఆ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నోటిఫికేషన్లు వాళ్ళకి సమాచారం ఇవ్వడానికి ఉపయోగపడతా ఉన్నాయి. ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో జూమ్ మీటింగ్ లింకు, వాట్సాప్ గ్రూప్ లింకును మీరు చూడొచ్చు, దాన్ని ఉపయోగించుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్ ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో తెలియదు అనుకునేవారు నా వాట్సాప్ నంబర్కి లింకు పంపమని మెసేజ్ పెట్టండి, నేను పంపిస్తాను. ఎంబీబీఎస్ఏ సర్వస్వం కాదు. ఈ రోజున 1,12,000 మంది అడ్మిషన్లు, 1,12,000 మంది డాక్టర్లు తయారవుతున్నారు. రాబోయే కాలంలో సంవత్సరానికి 2 లక్షల మంది డాక్టర్లు కాలేజీల నుంచి బయటకు వస్తారు. నానాటికి దేశ, ప్రపంచ జనాభా క్రమేణా తగ్గుతూ ఉంది. తర్వాత మెడికల్ కాలేజీలో సీట్లు 250 సీట్ల వరకు ఉంటాయి గరిష్టంగా. ఎవరైనా నీట్లో ర్యాంకు రాలేదు, ఎంబీబీఎస్ సీట్ రాదంటే నిరాశ, నిస్పృహకు గురవద్దు. గవర్నమెంట్ సీటు, ఫ్రీ సీట్ రాలా, మీకు ఆర్థిక వనరులుంటే బి కేటగిరీ సీటు కట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ 3.5 లక్షల ర్యాంక్ వరకు బి కేటగిరీ సీట్ వస్తుంది. తెలంగాణలో 5,60,000 వరకు బి కేటగిరీ సీట్ వస్తుంది. ఇవి కాక ఇంకా తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉత్తరప్రదేశ్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది. 32 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులు కర్ణాటక, పాండిచ్చేరి, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దరఖాస్తులు పెట్టుకున్నారు. వాటికి గడువు అయిపోయింది. ఉత్తరప్రదేశ్ ప్రకటన త్వరలో విడుదల కాబోతుంది. బి కేటగిరీ అంటే అక్కడ వాటిని పేమెంటు, మేనేజ్మెంట్ సీట్లు అంటారు. బి కేటగిరీలో రాదనుకునేవారు సి కేటగిరీ, ఎన్ఆర్ఐ కోటా 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉంటుంది. ఆల్ ఇండియా కోటాలో ఎన్ఆర్ఐకి పెట్టుకోవాలంటే డీమ్డ్ యూనివర్సిటీ 52 ఉన్నాయి. లేదు తెలంగాణలో, ఆంధ్రాలో విడివిడిగా ఉండే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎన్ఆర్ఐ సీట్లు పొందొచ్చు. బి కేటగిరీకి, ఎన్ఆర్ఐ కేటగిరీకి కులాల వారీగా రిజర్వేషన్లు ఉండవు. ఆంధ్రప్రదేశ్లో ఉండే బి కేటగిరీ సీట్లు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ఇస్తారు. తెలంగాణలో ఉండే బి కేటగిరీ తెలంగాణ వారికే. సి కేటగిరీ ఎన్ఆర్ఐ సీట్లు ఆంధ్ర, తెలంగాణనే కాదు, భారతదేశంలో ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా ఈ ఎన్ఆర్ఐ సీట్లు పొందే అవకాశం ఉంది. ఆడపిల్లలు ఎవరైనా ఉంటే మీరు సంవత్సరానికి 25 లక్షలు కట్టుకోగలిగితే తిరుపతి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీలో ప్రమాణాలు బాగుంటే ఆడపిల్లలకు చక్కటి సెక్యూరిటీ ఉంది. అది మహిళా కళాశాల. అట్లాగే అమెరికాకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నవారు సంవత్సరానికి 30 లక్షలు, 1,50,00,000 పెట్టుకుంటే జమైకాలో వెస్టిండీస్ తెలుగువారు స్థాపించిన కళాశాల, వైద్య కళాశాల బిమ్స్, అక్కడ 5 ఏళ్ల కోర్సు, అక్కడి నుంచి సునాయాసంగా అమెరికాకు వెళ్ళిపోవచ్చు.
మీరు పెట్టిన 1,50,00,000 ఖర్చు 2 సంవత్సరాల్లో అమెరికాలో సంపాదించుకోవచ్చు. ఇప్పుడు వైద్య విద్యా కోర్సులు ఏ కోర్సు అయినా కూడా బ్యాంకు లోన్లు ముందుకొచ్చి రుణాలు ఇస్తున్నారు. ప్రధానంగా కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సులువుగా లభిస్తాయి. అయితే మొదటి సంవత్సరానికి కట్టవలసిన ఫీజు మాత్రం సిద్ధం చేసుకోండి. మొదటి సంవత్సరం బ్యాంకులో ప్రాసెస్ చేయడానికి 2-3 నెలలు సమయం పడుతుంది. ప్రధానమంత్రి మోదీ ఈ విద్యా సంవత్సరం నుంచి వడ్డీలో 3% రాయితీ ఇచ్చారు. మీరు వెంటనే కట్టాల్సిన పని లేదు. 7 సంవత్సరాల తర్వాత చదువు పూర్తయిన తర్వాత 1 సంవత్సరం పాటు కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు. 7 ఏళ్ల తర్వాత మీరు అప్పు తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక ఎంబీబీఎస్లో సీట్ రాలా, దాన్ని తలతన్నేలా 10 ఏళ్ల తర్వాత మొదటి ర్యాంక్ వచ్చిన వాళ్ళు పెట్టే కోర్సే ఆయుర్వేదం. ఇప్పటికే భారతదేశంలో జాతీయ స్థాయిలో 5 జాతీయ ఆయుర్వేద సంస్థలు ఉన్నాయి. జైపూరు, జామ్నగరు, బనారస్సు, గోవా, షిల్లాంగ్. వీటిలో ఒక కాలేజీలో అయితే జామ్నగర్ 30,000 కట్ ఆఫ్, ఏది ఓసీలో, ఓపెన్ కేటగిరీలో. అలాగే జైపూర్లో అయితే 20,000 కట్ ఆఫ్. బనారస్ హిందూ యూనివర్సిటీలో 40,000. 70,000 షిల్లాంగ్లోను, గోవాలో ఉంది. అంటే 70,000 పై ర్యాంకులు వచ్చిన ఓపెన్ కేటగిరీ వాళ్ళందరూ 2023లో ఆయుర్వేదం చేరారు. దూరదృష్టితో ఆలోచిస్తే ఈరోజు దేవుడు మేలు చేశాడు, నాకు ర్యాంకు రాలా, ఎంబీబీఎస్ సీట్ రాలా, ఆయుర్వేదంలో చేరాను. ఆయుర్వేదంలో చేరటం వల్ల మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణలో సీట్లు వచ్చేవారు మీకు ఆర్థిక వనరులు బాగుంటే, బ్యాంకు రుణం లభిస్తే మీరు చెన్నైలో ఉండే శ్రీ జయేంద్ర సరస్వతి ఆయుర్వేద మెడికల్ కాలేజ్ చదివితే చక్కటి విద్యే కాదు, క్రమశిక్షణ, మిలిటరీ క్రమశిక్షణ ఉంటుంది. ఆడపిల్లలకు ముఖ్యంగా సేఫ్టీ, సెక్యూరిటీ 100కి 100 రూపాయలు. ముస్లిం ఆడపిల్లలను కూడా పెట్టడానికి చక్కటి అనుకూలమైన వాతావరణం కంచిపీఠం వారు స్థాపించిన శ్రీ జయేంద్ర సరస్వతి ఆయుర్వేద మెడికల్ కాలేజ్. ఆయుర్వేద వైద్యము ఆయుర్వేద ఎంబీబీఎస్తో సమానము. చదువు 5.5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు డిగ్రీ, సంవత్సరం ఇంటర్న్షిప్. బీఏఎంఎస్ చదివేటప్పుడు కూడా ఎంబీబీఎస్ విద్యార్థులు చదివే సబ్జెక్టులు మోడర్న్ మెడిసిన్ కింద అన్నీ బోధిస్తారు. ఇంటర్న్షిప్ చేసేటప్పుడు నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ యొక్క ఆదేశాల ప్రకారం 6 నెలల పాటు ఆయుర్వేద విద్యార్థులు ఇంటర్న్షిప్లో ఎంబీబీఎస్ వాళ్ళతో సమానముగా మోడర్న్ మెడిసిన్, అల్లోపతి విద్యను ఎంబీబీఎస్ వాళ్ళతో సమానంగా నేర్చుకుంటారు. అలాగే శస్త్రచికిత్స చేసే అవకాశం ఉన్నది. ఎండి శల్య చేస్తే జనరల్ సర్జరీ, ఎండి శలాక్య అంటే ఈఎన్టీ ముక్కు, చెవి, గొంతు, కన్ను, దంతవైద్యం. ప్రసూతి, స్త్రీ రోగలో ప్రసవాలు, హిస్టెక్టమీలు, సిజేరియన్లు, సంతానలేమితో బాధపడుతున్నప్పుడు సంతాన సాఫల్య కేంద్రాలు కూడా పెట్టుకోవచ్చు. ఆయుర్వేద డాక్టర్లు ల్యాబొరేటరీలు పెట్టుకుని మలమూత్ర రక్త పరీక్షలతో పాటు ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ అన్ని రకాల స్కానింగ్ పరీక్షలు కూడా పెట్టుకుని అల్లోపతి డాక్టర్లు ఏం వాడతారో ఆయుర్వేదం వాళ్ళు కూడా అవే యంత్ర పరికరాలు, అవే టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ఏమాత్రం తీసిపోకుండా ఆయుర్వేద విద్య అనేది రాబోయే కాలంలో ఎంబీబీఎస్ను తలతన్ని మొదటి స్థానంలోకి రాబోతూ ఉంది. దీంట్లో విద్యాబోధన సంస్కృతంలో ఉండదు. సంస్కృతం అనే ఒక సబ్జెక్టు మొదటి సంవత్సరంలో మాత్రమే ఉంటుంది. కొన్ని శ్లోకాలు ఉంటాయి అంతే. శ్లోకాల వరకు సంస్కృతం అంటే హిందీ అక్షరాలే. కనుక ఇంగ్లీష్లో విద్యాబోధన ఉంటుందని గమనించండి.
భయపడద్దు. సంస్కృతం చూసి ఎవరు భయపడద్దు. సంస్కృతం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఇంతవరకు ఒక్కరు కూడా ఆయుర్వేద విద్యార్థులు లేరు. కనుక ఇది కేవలం హిందువులే చదవాలంటే క్రైస్తవులు, ముస్లింలు కూడా ఆయుర్వేద విద్యను అభ్యసించవచ్చు. దీంట్లో ఎండి కోర్సు ఉంటుంది, 3 సంవత్సరాలు. బిఏఎంఎస్ అయిన తర్వాత ఎండి 18 విభాగాల్లో ఎండి ఉంది. ప్రైవేటు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. సొంతంగా హాస్పిటల్ పెట్టుకోవచ్చు. 50 పడకల ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి పెట్టుకోవచ్చు. చాలామందికి ఆయుర్వేదం హాస్పిటల్ పడకలతో కూడిన ఆసుపత్రి ఉంటుందని తెలియదు. ఆంధ్ర, తెలంగాణలో ఇప్పటికే 200 ఆయుర్వేద హాస్పిటల్ ఉన్నాయి. పేషెంట్లను, రోగులు చేర్చుకుని చికిత్స చేస్తారు. దీర్ఘకాల వ్యాధులకు ఆయుర్వేదమే మేలు. నేను వైద్య విద్యార్థి దశ నుంచి అప్పటి నుంచి అల్లోపతి వైద్యులు వాడుతున్న అనేకమైన ఆయుర్వేద మందులు ఉన్నాయి. కాలేయం జబ్బులకు వాడే LIV52 అనే మందు ఆయుర్వేదం. మూత్రపిండంలో రాళ్ళు పగలగొట్టడానికి ఉపయోగించే ఆయుర్వేద మందు సిస్టోన్, బంక్షీల్. ఇలాంటి మూత్రపిండంలో రాళ్లను కరిగించే మందులు, అలాగే మగతనాన్ని పెంచే మందులు, సంతాన సాఫల్యం కొరకు వాడే మందులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పి, చర్మ వ్యాధులు, గ్యాస్ ట్రబులు, మొలలు, ఇలా అనేకమైన ఆయుర్వేద మందులను దాదాపు 50 మందులు పైగా ఇప్పటికి కూడా అల్లోపతి వైద్యులు ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఆయుర్వేదం అంటే ఏదో ఆకుపసర్ల వైద్యము, ఏదో నూరుకుని లేహ్యాలు తయారు చేయటం కాదు. ఈ రోజున అల్లోపతి మందులు ఎలా తయారు చేస్తున్నారో ఆయుర్వేద మందులు కూడా అలా తయారు చేసి ఆయుర్వేద మందుల షాపులో అమ్ముతారు. మనమేదో ఈ పెట్టుకుని ఆకుపసర్లు నూరటం అనేది కాదు, అది కరెక్ట్ కాదు. ఎప్పుడో జరిగింది అది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు అనాదిగా బ్రాహ్మలు ఆయుర్వేద వైద్యంలో ప్రాచుర్యం పొందారు. బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే MBBSను వదిలేసి ఆయుర్వేదంలో చేర్పించడం అనేది ఉత్తమం. మీ సమాచారం కొరకు 2023లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ ర్యాంకు వరకు ఏ కేటగిరీలో ఆయుర్వేదంలో అడ్మిషన్లు పొందారనేది మీకు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో BRKR ఆయుర్వేద మెడికల్ కాలేజీ, వరంగల్లో మరో మెడికల్ కాలేజీ 126 సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో గవర్నమెంట్ ఆయుర్వేద మెడికల్ కాలేజీ, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద మెడికల్ కాలేజీ TTD బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగంలో నిర్వహించబడుతూ ఉంది. గుంటకల్లో 100 సీట్లతో ఆయుర్వేద ప్రైవేటు మెడికల్ కాలేజ్. దీంట్లో 50 సీట్లు గవర్నమెంట్ సీట్లు, ఫ్రీ సీట్లు, 35 సీట్లు మేనేజ్మెంట్ సీట్లు, 15 సీట్లు ఆల్ ఇండియా కోటా. MBBSకి కేవలం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మాత్రమే ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి. ప్రైవేటు MBBS మెడికల్ కాలేజీ వాళ్ళు ఆల్ ఇండియా కోటాకు సీట్లు ఇవ్వటం లేదు. ఇచ్చే ఆ చట్టము నిబంధనలు లేవు. కానీ ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రైవేటు ఆయుర్వేద, ప్రైవేట్ హోమియో, ప్రైవేట్ న్యాచురోపతి, ప్రైవేట్ సిద్ధ కాలేజీలు, ప్రైవేట్ యునానీ కాలేజీల్లో 15% ప్రైవేటు కాలేజీలు అయినా ఆల్ ఇండియా కోటా కింద తీసుకుంటున్నారు సీట్లు. అయితే ఆల్ ఇండియా ఆయుష్ అడ్మిషన్లలో వాళ్ళు కేవలం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉండే 15% సీట్లకు మాత్రమే ఆల్ ఇండియా కోటాలో నింపుతున్నారు. ఈ ప్రైవేటు కళాశాలల్లో ఉండే ఆయుష్ కోర్సుల్లో 15% ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నింపుతాయి. అంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ తెలంగాణలో ఉండే హోమియోపతి మెడికల్ కాలేజీల్లో ఉండే ఆల్ ఇండియా కోటా 15% నింపుతారు. అట్లాగే డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే గుంటకల్ మెడికల్ కాలేజీ, ఆయుర్వేద మెడికల్ కాలేజీ, అక్కడ ఉండే
5 హోమియోపతి మెడికల్ కాలేజీల్లో 15% సీట్లను ఆల్ ఇండియా కోటా కింద నింపుతారు. ఇది గమనించాలి. ఇది మనం దరఖాస్తు పెట్టుకోవాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలకు వాళ్ళ ఆయుష్ కోర్సులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనము 15% ఆల్ ఇండియా కోటా కింద దరఖాస్తు పెట్టుకుంటే మనకు సీట్లు వస్తాయి. ఫీజు గవర్నమెంట్ ఫీజే, ఎక్కువ ఫీజు ఉండదు. ఇది గమనిస్తే దేశవ్యాప్తంగా ఉండే అన్ని రాష్ట్రాలలో రాష్ట్రానికి విడివిడిగా దరఖాస్తు పెట్టాలి, ఫీజు కట్టాలి. ప్రతి రాష్ట్రంలో ఉండే ప్రైవేట్ హోమియో, ప్రైవేట్ యునాని, ప్రైవేట్ సిద్ధ, ప్రైవేట్ న్యాచురోపతి కాలేజీల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దరఖాస్తు పెట్టుకోవచ్చు. న్యాచురోపతి కోర్సు హైదరాబాద్లో బేగంపేటలో గవర్నమెంట్ న్యాచురోపతి కోర్సు ఉంది. అక్కడ నీట్ ఆధారంగా అడ్మిషన్లు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2 ప్రైవేటు న్యాచురోపతి కాలేజీలు ఉన్నాయి. ఒకటి గుంటకల్ 100 సీట్లు, రెండోది బాపట్ల పక్కన పివి పాలెంలో మరో 100 సీట్లు. ఈ రెండింటికి గతంలో ఇంటర్మీడియట్ మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు నిర్వహించారు. నీట్ అవసరం లేదు. ఇప్పుడు ప్రాథమికంగా మీ అవగాహన కొరకు 2023 సంవత్సరంలో ముందు తెలంగాణలో ఆయుర్వేదము, హోమియోపతి ఏ ర్యాంక్ వరకు సీట్లు వచ్చినాయని మీకు ఒక అంచనా ఉంటే దాన్ని బట్టి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఎంబీబీఎస్, బీడీఎస్ అయిన తర్వాత ప్రత్యేకంగా నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ ఇండియా కోటాకి ఆయుష్ మంత్రిత్వ శాఖ వారు నోటిఫికేషన్ ఇస్తారు. ఆయుర్వేదంకి ఓసీ కేటగిరీ కింద 2,20,000 వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద 5 లక్షల వరకు, బీసీఏ కేటగిరీకి 2.9 లక్షల వరకు, బీసీబీ కింద 2.2 లక్షల వరకు, బీసీసీకి 2.7 లక్షల వరకు, బీసీడీ 2.2 లక్షల వరకు, బీసీఈ 2,40,000 వరకు, ఎస్సీ 2,90,000 వరకు, ఎస్టీ 2,70,000 వరకు గత సంవత్సరంలో ఆయుర్వేదము తెలంగాణలో సీట్లు వచ్చినాయి, ఆ ర్యాంక్ వరకు. ఇక హోమియోపతి తెలంగాణలో ఓసీ కేటగిరీ కింద 3,20,000 వరకు, 5,40,000 వరకు ఈడబ్ల్యూఎస్లో, బీసీఏ కింద 4,40,000, బీసీబీ కింద 3,40,000, బీసీసీ కింద 3,80,000, బీసీడీ కింద 3,30,000, బీసీఈ కింద 3,40,000, ఎస్సీ 4,10,000, ఎస్టీ 4,70,000 వరకు ర్యాంకుల వరకు వచ్చింది. ఇది హోమియోపతి. ఎవరైనా ప్రాధాన్యత క్రమంలో ముందు ఆయుర్వేదం ఎంపిక చేసుకోండి. ఆయుర్వేదం రాకపోతే హోమియోపతి ఎంపిక చేసుకోండి. హోమియోపతి రాకపోతే న్యాచురోపతి అండ్ యోగాని ఎంపిక చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరము న్యాచురోపతి అండ్ యోగా కోర్సులో ఓసీ కేటగిరీ కింద 4,40,000 ర్యాంకు వరకు ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ కింద సీట్లు ఇవ్వలేదు. ఇక బీసీఏ 6,70,000 వరకు, బీసీబీ 5,20,000 వరకు, బీసీసీ 4,40,000 వరకు, బీసీడీ 5,20,000 వరకు, బీసీఈ 3,70,000 వరకు, ఎస్సీ 5,80,000 వరకు, ఎస్టీ 5,10,000 వరకు, బిఎన్వైఎస్ న్యాచురోపతి అండ్ యోగా కోర్స్, ఇది కూడా 4.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ సబ్జెక్టులన్నీ బోధిస్తారు. 1 సంవత్సరం ఇంటర్న్షిప్, దీంట్లో కూడా 3 సంవత్సరాలు ఎండీ కోర్సు ఉంటుంది. నీట్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో నింపుతారు. ఈ విధంగా ఆయుర్వేదము, హోమియోపతి, న్యాచురోపతి ఆ క్రమములో ఆయుర్వేదం రాకపోతే హోమియోపతి, హోమియోపతి రాకపోతే న్యాచురోపతి, ఈ ఆప్షన్స్
మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణలో సీట్లు ఇవ్వరు, తెలంగాణ వారికి ఆంధ్రాలో ఇవ్వరు. అంటే ఏ కేటగిరీ, బి కేటగిరీ సీట్లు ఎవరి వాళ్ళకే. ఎన్ఆర్ఐ సీట్లు మాత్రం దేశవ్యాప్తంగా ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా డబ్బులు కట్టుకుని 20 నుంచి 30 లక్షలు కట్టుకుని చేరచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆయుర్వేదం ఆంధ్ర యూనివర్సిటీలో ఓపెన్ కేటగిరీ 2,60,000, ఈడబ్ల్యూఎస్ 4,10,000, బీసీఏ కేటగిరీ 2,70,000, బీసీబీ కేటగిరీ 3,30,000, బీసీసీ కేటగిరీ 1,90,000, బీసీడీ కేటగిరీ 2,30,000, బీసీఈ కేటగిరీ 2,20,000, ఎస్సీ కేటగిరీ 2,40,000, ఎస్టీ కేటగిరీ 3,20,000. ఇక ఎస్వి యూనివర్సిటీలో ఆయుర్వేదం ఓసీ కేటగిరీ 2,80,000. ఎస్వి యూనివర్సిటీలో ఈడబ్ల్యూఎస్ కింద ఒక్క సీటు కూడా ఇవ్వాల గత సంవత్సరం. బీసీఏ ఆయుర్వేదం ఎస్వి యూనివర్సిటీ 4,10,000, బీసీబీ 4,20,000, బీసీసీ 3,80,000, బీసీడీ 10,70,000, బీసీఈ 5,40,000, ఎస్సీ 8,70,000, ఎస్టీ 4,40,000. ఇక ఆంధ్ర యూనివర్సిటీలో హోమియోపతి ఓపెన్ కేటగిరీ 4,30,000, ఈడబ్ల్యూఎస్ 4,70,000, బీసీఏ 11,70,000, బీసీబీ 5,50,000, బీసీసీ 3,50,000, బీసీడీ 4,60,000, బీసీఈ 7,60,000, ఎస్సీ 4,70,000, ఎస్టీ 7,80,000కి ఆంధ్ర యూనివర్సిటీలో హోమియో సీట్ వచ్చింది. ఇవి నేను చెప్పిన ర్యాంకులన్నీ గవర్నమెంట్ సీట్లు, ప్రైవేట్ కాలేజీలో గవర్నమెంట్ సీట్లు, గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ సీట్లు, ప్రైవేట్ కాలేజీలో గవర్నమెంట్ సీట్లు, ప్రైవేట్ కాలేజీలో ఉండే మేనేజ్మెంట్ సీట్లు. ప్రైవేట్ కాలేజీలో ఉండే ఆయుర్వేద, హోమియోపతి, మేనేజ్మెంట్ సీట్లు ఫీజు నామమాత్రంగానే ఉంటుంది. ఇక హోమియోపతి ఎస్వి యూనివర్సిటీ రీజియన్లో ఓసీ కేటగిరీ 9,40,000 వరకు, ఈడబ్ల్యూఎస్ 3,20,000, బీసీఏ 11 లక్షలు, బీసీబీ 7,20,000, బీసీసీ 4,40,000, బీసీడీ 5,10,000, బీసీఈ 8,70,000, ఎస్సీ 11,90,000, ఎస్టీ 9,30,000. ఈ విధంగా మీకు ఒక అవగాహన కొరకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఆయుర్వేద, హోమియోపతి కోర్సులు ఏ ర్యాంకుల వారికి 23 సంవత్సరంలో వచ్చింది తెలియజేశాను. చాలామంది తల్లిదండ్రులు, విద్యార్థులు మార్కులు చెప్తున్నారు. మార్కుల ఆధారంగా సీటు కేటాయించబడదు. గత సంవత్సరం వచ్చిన మార్కులకు ఈ సంవత్సరంలో సీటు రాదుగాక. అట్లాగే కొంతమంది స్టేట్ ర్యాంకులు చెప్తున్నారు. స్టేట్ ర్యాంకుల ఆధారంగా సీటు రాదు. స్టేట్ ర్యాంక్ మీకు వచ్చిందంటే ఏంటి అర్థం తెలుసా? ఆ రాష్ట్రంలో మీరు దరఖాస్తు పెట్టుకోవడానికి అర్హత ఉన్నదని మాత్రమే. అన్నీ కూడా సీట్లు ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగానే సీట్లు కేటాయించబడతాయి. జూమ్ మీటింగ్లో కూడా మీరు నాకు చెప్పవలసింది మీరు ఏ ప్రాంతము, ఏ కేటగిరీ అంటే కులం, తర్వాత మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా మీకు సీటు వస్తుందా రాదనే ప్రాథమిక సమాచారాన్ని జూమ్ మీటింగ్లో మీకు తెలియచేస్తానికి సిద్ధంగా ఉన్నాను.
ఆయుర్వేదం అంటే, హోమియోపతి అంటే, ఆయుష్ కోర్సులు అంటే అవగాహన లేక చాలామంది లాంగ్ టర్మ్ వైపు చూపులు చూస్తున్నారు. మనకి డబ్బులు లేవే, మనం బి కేటగిరీ సి కేటగిరీ కట్టుకోలేమని ఎలాంటి నిరాశ నిస్పృహకు లోనవ్వకుండా ఆయుర్వేదం చదివితే మీకు బంగారు భవిష్యత్తు ఉందని గమనించండి.